అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం బి వీణాధరి గారు రచించిన జేజమ్మ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. మంచితనానికి మారుపేరుగా రామకృష్ణయ్య గారి ఇంటినే చెప్పుకుంటారు చాలామంది. ముందు పెద్ద గేటుకి ఇరువైపులా నందివర్ధనాలు, కనకంబరాలు ఎప్పుడు చూసినా విరగబూసే ఉంటాయి. ముందు వరండా, దానికి రెండు వైపులా 2 గదులు. వాటికి వరండాలో నుంచి ద్వారాలుంటాయి. ఒకటి రామకృష్ణయ్య గారు, మరొకటి కొడుకులు ఆఫీస్లా వాడుకుంటారు. ఆ 2 గదులకు లోపలి ఇంటితో సంబంధం ఉండదు. కాని ఇప్పుడు ఒక గదికి తాళం ఉంది. ఇకపోతే సింహద్వారం దాటి లోపలికెళితే పెద్ద హాలు. దానికి 2 వైపులా అటు 2 గదులు, ఇటు 2 గదులు, పైకి మెట్లు. హాల్ దాటితే అడ్డంగా ఇల్లంతా వెడల్పుతో పెద్ద గది. వెనక వంటిల్లు విడిగా ఉంటుంది. పైన హాల్లో ఉయ్యాల బల్ల, మిగిలిన హంగులన్నీ ఉంటాయి. వెనుక గోడ నానుకొని 3 గదులు. వాటిలో ధాన్యం సామాను, ఒక గది పనివాళ్లకు. రామకృష్ణయ్య గారికి 2 కొడుకులు, ఒక కూతురు. వాళ్ళకిద్దరేసి చొప్పున పిల్లలు. ఆ ఇంట్లో లక్ష్మితో పాటు సరస్వతి కూడా కేజీ నుంచి పీజీ వరకు ఆడుకుంటూ ఉంటుంది. అదొక రాగాల పొదరిల్లు, పిల్లల బొమ్మరిల్లు. ఎప్పుడూ కబుర్లతో, కేరింతలతో, పిల్లల కీచులాటలతో సందడిగా ఉండే ఆ ఇల్లు ఈవేళ మౌనంగా, గంభీరంగా, ఏదో జరగబోయేదానికి ఎదురుచూస్తున్నట్లుగా నిశ్శబ్దం రాజ్యమేలుతూ ఉంది. కొద్దిసేపట్లో వకీలు రామనాథం గారొచ్చి వీలునామా చదివి వినిపిస్తారు. అందరి మనసుల్లోనూ ఉత్సుకత. వ్యాపారంలో ఎవరికెంత వాటా రాశారో, ఇల్లు ఎలా పంచారో, పొలాలు ఎవరికెన్ని ఎకరాలు రాశారో, అన్నింటిని మించి మరొక ప్రశ్న అందరి మనసుల్ని వేధిస్తోంది. నారాయణి జేజమ్మను ఎవరుంచుకోవాలి? ఎవరికి చూసినా 2 పిల్లలు. ఏపాటి వంట పనుంటుంది? ప్రస్తుతం అన్ని గ్యాస్ స్టవ్లు, మిక్సీలు, వాషింగ్ మిషన్లు. ఓ 400 పడేస్తే పని మనిషి దొరుకుతుంది. జేజమ్మను తీసుకెళ్తే ఒక మనిషి ఖర్చు పూర్తిగా భరించటమంటే మాటలు కాదు. ఎవరికి వాళ్ళు ఈవిడిని ఎలా వదిలించుకోవాలి అన్న ప్రశ్నకు సమాధానం వెతుక్కోవటంతోనే తల బద్దలు కొట్టుకుంటున్నారు. కాని పైకి గుంభనంగానే ఉన్నారు. రామకృష్ణయ్య భార్య వరలక్ష్మికి ఏం చేయటానికి పాలుపోవటం లేదు. తనే ఎవరి దగ్గర ఉండాల్సొస్తుందో, తనతో పాటు నారాయణ్ని కూడా ఉంచుకుంటానంటే ఒప్పుకుంటారో లేదో. ఇప్పుడావిడ్ని వదల్లేకపోతూ ఉంది. ఉంచుకోనూ లేకుండా ఉంది. జీవితమంతా ఇంటికే దారపోసింది. నేం తప్ప తనకు మాత్రం ఎవరున్నారని ఈ విషయం ఏ కొడుకులో ఎలా ప్రస్తావించాలో తోచకుండా ఉంది. కొడుకులో కూతురే కాక మనవలు కూడా నారాయణ చేతిలో పెరిగిన వాళ్లే. ఈ రోజున తనకు మిగిలిందేమిటి? ఆనాడే మా మాట విని పెళ్లి చేసుకునుంటే తనకు కూడా ఒక జీవితం, కుటుంబం ఉండేది. ఇలా ఎవరి ఆలోచనలతో వాళ్ళుండగా నారాయణి తలంపులు మాత్రం మరోలా ఉన్నాయి. పిచ్చిదానిలా అయోమయంగా ఇంటి ముందుకు వెనక్కు తిరుగుతోంది. వాళ్ళందర్నీ ఎత్తుకుని ఆడిస్తూ, కాళ్ల మీద పడుకోబెట్టుకుని నీళ్లు పోస్తూ, పాలు పట్టిస్తూ, బువ్వ తినిపిస్తూ, పిల్లలకు తల్లిలా, వాళ్ల పిల్లలకు నాన్నమ్మగా, అమ్మమ్మగా అన్ని రూపాలు ధరించి పగలు రాత్రి వాళ్లదే ధ్యాసగా, వాళ్లే జీవితంలా గడిపింది. వీళ్లలో ఏ ఒక్కరిని విడిచి ఉండలేని అనుబంధం పెనవేసుకుపోయింది. అందరూ కాఫీ టిఫిన్లు కానిచ్చి తీరుబడిగా కూర్చున్నారు. నారాయణ మాత్రం దిగులుగా, అశాంతిగా, నిరాహారంగా ఉంది. ఆకలి లేదు. ఎవరికి వారు విడిపోతే అందరూ దూరమవుతారనే బెంగ. అంతేగాని తన పరిస్థితి ఏమిటి అన్న ఆలోచన మాత్రం రావట్లేదు. నారాయణలో కలుగుతున్న అలజడిని గ్రహించిన వరలక్ష్మి, టిఫిన్ చేశావా నారాయణి? పోనీ కాఫీ అయినా తాగావా? టిఫిన్ చేదువు గన్పదా అంటూ బలవంతంగా చేయిపుచ్చుకుని వంటింట్లోకి తీసుకెళ్ళింది. ఏమీ తినాలనిపించడం లేదమ్మా. కంఠం దుఃఖంతో పూడుకుపోతూ ఉంది. పోనీ కాస్త కాఫీ అయినా తాగు. కాఫీ పోసి బలవంతంగా గ్లాసు చేతికిచ్చింది. కాఫీ తాగి వంటింట్లోనే ఓ మూల చితగలబడి గోడను ఆనుకుని కళ్ళు మూసుకుంది. మనసు 45 ఏళ్ల గతంలోకి వెళ్లిపోయింది. నారాయణి ఇంటికి ఎప్పుడొచ్చిందో, ఎలా వచ్చిందో సరిగా గుర్తులేనంత చిన్నతనం. రామకృష్ణ చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకుంటూ 2 గదుల అద్దెంట్లో ఉంటున్న రోజులవి. పెద్దవాడు వరుణ్ పుట్టాక వరలక్ష్మికి పసిపిల్లాడితో ఇంటి పని చేసుకోవటం కష్టమయ్యేది. అప్పుడే స్వగ్రామంలో పొలం పనులు చూసే పాలేరు పాము కాటుతో చనిపోవటం చూసి రావటానికి రామకృష్ణ వెళ్లటం జరిగింది. కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక పాలేరు 8 ఏళ్ల కూతురు నారాయణి సమస్య చర్చలోకొచ్చింది. ఆ పిల్ల బాధ్యత తీసుకుంటానని ఎవరూ ముందుకు రాలేదు.
ఎవరైనా పెడితే తినేది, లేకపోతే లేదు. భయం భయంగా బిక్కుబిక్కుమంటూ ఏడుస్తూ కూర్చునేది. ఆ పిల్లనలా వదిలేసి రావటానికి రామకృష్ణకు మనస్కరించక తన వెంట తెచ్చేశాడు. వరలక్ష్మి మొదట్లో అంతగా ఇష్టపడలేదు. ప్రస్తుతానికి ఉండని, నెమ్మదిగా ఆలోచిద్దాం అన్నాడు. పెద్ద ప్రయత్నమేమీ చెయ్యకుండానే గవర్నమెంట్ హైస్కూల్ బిల్డింగ్ కాంట్రాక్టు చేతికొచ్చింది. సాయంకాలం ఇంటికొస్తూ స్వీట్లు, పూలు తెచ్చాడు. తినమ్మా అంటూ నారాయణ చేతిలో స్వీట్లు పెట్టాడు. లక్ష్మి, ఇదిగో పూలు, నారాయణకి కూడా జడవేసి పూలు పెట్టు అంటూ పొట్లం చేతికిచ్చాడు. నారాయణి ప్రతి పనికి ఆసరా అవుతోంది. వరుణ్ణు ఏడవకుండా చక్కగా ఆడిస్తోంది. చిన్న చిన్న పల్లెపదాలు పాడుతూ నిద్రపుచ్చేది. వరలక్ష్మికి కూడా తనంటే అభిమానం పెరగసాగింది. నారాయణే వచ్చాక పగల 1 గంట నిద్రపోతోంది కూడా. రామకృష్ణకు ఒకదాని వెంట ఒకటి కాంట్రాక్టులు రాసాగాయి. ఆర్థికంగా చేయి తిరుగుతోంది. నారాయణి వచ్చిన వేళ విశేషమేమో అనిపించింది. 2 ఏళ్లు గడిచేటప్పటికీ తరుణ్ పుట్టాడు. 4 గదుల ఇంట్లోకి మారాడు. మరో 4 ఏళ్లకి మాధవి కూడా పుట్టింది. సినిమాలకైనా, గుడికైనా, సర్కస్కైనా ప్రతి చోటుకి నారాయణ్ని వెంట తీసుకుని వెళ్లేవాళ్లు. నారాయణి బయట ప్రపంచంతో పరిచయం, లోకజ్ఞానం పెరుగుతోంది. రోజు స్నానమయ్యాక దేవుడి ముందు అగరవత్తులు వెలిగించి జేజికి దండం పెట్టమ్మా అనేది. వరుణ్ నారాయణని జేజమ్మ అనేవాడు. అదే జేజమ్మగా మారింది. మిగిలిన ఇద్దరికీ కూడా జేజమ్మే అయ్యింది. రోజు రేడియోలో వచ్చే భక్తిరంజనితో గొంతు కలిపేది. ఒకరోజు మాధవిని నిద్రపుచ్చటానికి కీర్తనలు పాడుతుంటే ఆ కంఠంలో మాధుర్యానికి, ఉచ్చారణలో స్పష్టతకి రామకృష్ణ ఆశ్చర్యపోయాడు. ఇన్నాళ్ళు ప్రేమగా చూడటమే తప్ప తన గురించి ఏమీ ఆలోచించలేదనే విషయం స్ఫురణకొచ్చింది. నారాయణి, నీకోసం ఏం తెచ్చానో చూడు. ఈ రోజు నుండి నువ్వు చదువుకోవాలి. నాకు చదువు రాదుగా. నేను నేర్పుతానుగా. రోజు మధ్యాహ్నం భోజనాలయ్యాక కాసేపు నారాయణతో అక్షరాలు దిద్దించి పడుకునేవాడు. లేచేటప్పటికి అక్షరాలు రాసి చూపించేది. 2 నెలలకల్లా గుణింతాలు వచ్చినాయి. 2 ఏళ్లకల్లా పెద్ద బాల శిక్ష, సుమతి శతకం, నరసింహ శతకం, ఇంకెన్నో కంఠత వచ్చినాయి. రామకృష్ణ ప్రతి నెల చందమామ, బాలమిత్ర తెచ్చేవాడు. అలా అలా వారపత్రికలు, కనిపించిన ప్రతి పుస్తకం చదివేది. ఒకరోజు ఏదో అడగాలని బెరుగ్గా అడగలేకపోతోంది. ఏం కావాలి నారాయణి? చెప్పు, పర్వాలేదు. నాకు రామాయణం చదవాలనుంది. రామాయణమా? అవునన్నట్టుగా వంచుకున్న తల ఊపింది. ఏ, భారతం వద్దా? నవ్వుతూ అడిగాడు. మీ ఇష్టం. సరదాగా నవ్వుతూ అడిగినందుకు అభిప్రాయాన్ని నాకే వదిలేసింది. పర్వాలేదు, తెలివిగల పిల్లే. మనసులోనే ముచ్చటపడ్డాడు. ఒకసారి నిశితంగా గమనించాడు. నారాయణి వచ్చి అప్పుడే 8 ఏళ్లవుతోంది. చూస్తుండగానే 16 ఏళ్లయింది. ఓనీలు వేసుకుంటోంది. ముద్దబంతి పువ్వులా ఎంత చక్కగా ఉంది. ఇన్నేళ్లుగా తన పిల్లల్ని పెంచుతూ పెరుగుతోంది. ఏనాడు ఇది కావాలి అని అడగలేదు. ఆ వేళ నారాయణ్ని వెంట పెట్టుకుని వెళ్ళి అడిగినవి అడగనివి అడిగి తనకు అవసరం అనుకున్నవన్నీ కొనిపెట్టాడు. దగ్గరలో ఉన్న గ్రంథాలయానికి తీసుకెళ్లి సభ్యత్వం ఇప్పించాడు. నన్నయ్య నాటి నుంచి నేటి వరకు ఎన్ని గ్రంథాలు చదివిందో లెక్కలేదు. నారాయణ్నికి మధ్యాహ్నం పడుకునే అలవాటు లేకపోవటం వల్ల చదువుకోవటానికి పగలు చాలా టైం ఉండేది. రోజురోజుకి నారాయణలోని విద్యాగంధం పరిమళాలు వెదజల్లుతోంది. మర్రి చెట్టులా వ్యాప్తి చెందుతూ ఊడలు పాతుకుంటూ పటిష్టమవుతుంటే తను నేర్పిన అక్షరాలు ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎలా ఎదుగుతున్నాయో గమనిస్తూ ఉంటే నారాయణకి నేనే తొలిగురు అన్న భావనతో ఒకంత గర్వం కూడా కలిగేది. ఒకరోజు నారాయణి మాధవిని ఒళ్ళో కూర్చోపెట్టుకుని పప్పు రుబ్బటానికి అవస్థపడుతోంది. ఎంత బ్రతిమాలినా ఒళ్ళోంచి దిగనని మారాన్ చేస్తోంది. రామకృష్ణ వెళ్లి మాధవిని బలవంతంగా తీసుకున్నాడు. చెవులు చిల్లులు పడేలా ఏడుపులంకించుకుంది మాధవి. ఎంత బుజ్జగించినా ఆపట్లేదు. నారాయణి లేచి గబగబా చేతులు కొరుక్కొని, మాధవా, రా నాన్నా అంటూ చేతులు చూపింది. మంత్రం వేసినట్టుగా టపీమని నోరు మూసి నారాయణ చేతుల్లోకి దూకింది. పాపాయే కాదు, మాధవ అన్న పిలుపులో ధ్వనించిన ప్రేమకు తనే చెలించిపోయాడు. నారాయణలో కనిపిస్తున్న మమతాను రాగాలకు మా అమ్మే మళ్ళీ నారాయణగా పుట్టిందా అన్న అనుభూతికి, ఉద్వేగానికి లోనయ్యాడు. ఇంతలో వరుణ్, తరుణ్ కూడా వచ్చి చుట్టేసుకున్నారు. నారాయణకి పిల్లల మధ్య ఎంత బలీయమైన అనుబంధం ఏర్పడిందో అర్థమైంది. ఆ వేళే మరో పని పిల్లను కుదిర్చాడు. వంట పని ఇద్దరూ కలిసి చేసుకున్నా నారాయణకి మాత్రం రోజూ వరలక్ష్మి
కుప్పెలు పెట్టి జడ అల్లి జడబిల్ల తిప్పి పూల చెండు తురిమేది. రామకృష్ణ ఎంత బిజీగా ఉన్నా నారాయణకి జడవేసే టైంలో మాత్రం అక్కడే కూర్చొని చాలా మురిపెంగా చూసేవాడు. వాళ్ల అమ్మకు కూడా అలాంటి తలకట్టే ఉండేదని రోజూ తలుచుకునేవాడు. పెద్ద జడ, పెద్ద కళ్ళు, కోల ముక్కు, చిన్న నోరు, నారాయణలో కనిపించే ప్రత్యేక అందాలు. కాలం గడుస్తుంది. పిల్లల ముగ్గురు స్కూల్కెళ్తున్నారు. రామకృష్ణ 4 చేతులా సంపాదిస్తున్నాడు. చాలా రకాల ఆస్తులు సంపాదించాడు. సొంత బిల్డింగ్లోకి మారాడు. ఎవరైనా నారాయణ మీ చెల్లెలా అని అడిగితే అవునన్నట్టుగా తలూపేవాడు. ఆ రోజు సంక్రాంతి పండగకి తెచ్చిన కొత్త చీర కట్టుకొని గొబ్బెమ్మలు పెడుతోంది. ముగ్గుపిండిలో రంగుల చంకీ పొడి కలిపి కళాత్మకంగా తీర్చి రంగవల్లులు నీరెండకు జలతారు ఇంద్రధనుస్సులా మెరుస్తుంటే వాటి మధ్యన మాధవిని పెట్టుకొని నేరేడు రంగు జరీపూల చీరతో మెరిసిపోతున్న నారాయణను చూస్తుంటే ఆ మనోహర దృశ్యాన్ని ఎలా వర్ణించుకోవాలో తోచక వరలక్ష్మి, రామకృష్ణ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. నారాయణకి పెళ్ళీడొచ్చింది. ఇద్దరూ గుసగుసలాడుతున్నారు. రామకృష్ణ వరాన్వేషణ ప్రారంభించాడు. నారాయణి, నీకో సంగతి చెప్పాలి అంది వరలక్ష్మి. నారాయణి ఏమిటన్నట్టుగా చూసింది. ఈవేళ నిన్ను చూసుకోటానికి పెళ్లివారొస్తున్నారు. ఏమిటి? అర్థం కానట్టుగా అంది. అర్థం కాలేదా? నిన్ను చూసుకోటానికి పెళ్లివారొస్తున్నారు అంటూ రామకృష్ణ అందుకున్నాడు. నాకు పెళ్ళేమిటి? అదేం పిచ్చి ప్రశ్న, ఆడపిల్లవు కావా అన్నాడు. అయితే చేసుకోవాలనుందా? రెట్టించింది. ఆ ఎదురు ప్రశ్నకి రామకృష్ణకి చిర్రెత్తుకొచ్చింది. చేసుకోక ఏం చేస్తావు? ఇప్పుడేం చేస్తున్నానో ముందు అదే చేస్తాను. ఎప్పుడూ ఒక్క మాటైనా ఎదురు చెప్పనిది అంత సూటుగెచ్చిన సమాధానానికి షాక్ అయ్యాడు. ఒక్క నిమిషం తనను తాను కంట్రోల్ చేసుకుని కోపాన్ని దిగమింగాడు. చూడు నారాయణి, మేం చెప్పేది విను. మీరేం చెప్పినా వినను. మిమ్మల్ని పిల్లల్ని వదిలి నేను వెళ్ళను. ఓ, అదా సంగతి. నువ్వెక్కడికి వెళ్ళనవసరం లేదు. ఆ వెనక 3 గదుల్లోనే మా దగ్గరే ఉందువుగాని. అంటే నా నివాసం ఆ వెనక 3 గదుల్లోకి మారాలి. అది మరో వ్యక్తితో. అంటే నేను మీ నుండి వేరైనట్టే కదా. ఇలా ఎప్పటికీ జరగడానికి వీల్లేదు. నాకు ఊహ తెలియని రోజుల్లో తీసుకొచ్చారు. ఆ రోజు నుండి మీతోటిదే లోకంగా బతుకుతున్నాను. నన్ను మీలో ఒకదానిగా జేజమ్మగా ఉండనీయండి. ఈ పదిలమైన స్థానం నుంచి నన్ను వేరు చెయ్యొద్దు. కంఠం దుఃఖంతో పూడుకుపోతూ ఉంటే 2 చేతులతో మొహం కప్పుకొని చివుక్కున వెనక్కి తిరిగి పరిగెత్తింది. ఊహించిన ఈ హఠాత్ సంఘటనకి తేరుకునేందుకు ఇద్దరికీ చాలాసేపు పట్టింది. నన్ను మీలో ఒకదానిగా జేజమ్మగా ఉండనియండి. అదే మాట పదే పదే వాళ్ల గుండెల్లో ప్రతిధ్వనిస్తూ ఉంది. నారాయణి అంతరంగాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో వాళ్ళిద్దరి కళ్ళ నుండి ప్రేమాశ్రవులు జలజల రాలాయి. ఇది ఏ జన్మ రుణానుబంధమో అంటూ నిట్టూర్చారు. వరలక్ష్మి ఎన్నిసార్లు నచ్చ చెప్పాలని చూసింది. కాని నారాయణి ససేమిరా అంది అంతే. నెలలు సంవత్సరాలు దొర్లుతున్నాయి. ముగ్గురికి చదువులు, ఉద్యోగాలు, పెళ్లిళ్ళు, పురుళ్ళు ఎన్నెన్నో నారాయణి చేతుల మీదుగా జరిగిపోయినాయి. 1 ఏడాది క్రితం జబ్బు చేసి రామకృష్ణ ఈ లోకం నుండే జరిగిపోయాడు. నారాయణి ఆ దుఃఖం నుండి ఇంకా తేరుకునైనా లేదు. ఇప్పుడు ఎవరికి వారైపోతే వీళ్లలో ఎవరిని విడిచి ఉండగలను? గుండెలోతుల్లోంచి తన్నుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగటానికి శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. నారాయణి, లేచి కాస్త ముఖం కడుక్కో. ఏది ఎలా జరగాలనుంటే అలానే జరుగుతుంది. నువ్వు నాతోటే. భుజం మీద చెయ్యవేసి వరలక్ష్మి పిలవటంతో మళ్లీ లోకల్లోకి, వర్తమానంలోకి వచ్చింది. ఇంతసేపు ఎదురు చూస్తున్న వకీలు రామనాథం గారు రానే వచ్చారు. చేతిలో 2 కవర్లున్నాయి. ఒకటి వీలునామా, మరొకటి ఏమిటో. అందరి మనసుల్లో ఉత్సుకత. రామనాథం గారు వీలునామాను సింపుల్గా 3 ముక్కల్లో చదివి వినిపించి కవరు వరలక్ష్మి చేతికిచ్చారు. అది విన్న ముగ్గురికి ముఖాలు కుమ్ములో కుక్కినట్టుగా ఎర్రగా కమిలిపోయాయి. కోపం, ఆవేశం, ఉక్రోషంతో ఊగిపోతున్నారు. కారణం, ఇప్పుడున్న బిల్డింగ్లో సగ భాగం, పొలంలో ఉన్న 5 ఎకరాల పొలం నారాయణకి, మిగిలిన ఆస్తంతా వరలక్ష్మికి రాశాడు. పిల్లలు పంచుకునేటందుకు ఏ విధమైన ఆస్తి విభజన జరగలేదు. పట్టలేని కోపంతో వరుణ్ నేల మీద గట్టిగా తన్నాడు. వరలక్ష్మి ముఖంలో ఏ భావమూ లేదు. ఏమీ పట్టనట్టు అన్నింటికీ అతీతంగా నారాయణి వంటింట్లోంచి యువతలకి రాలేదు. వాతావరణంలో ఉద్రిక్తతను అర్థం చేసుకున్న రామనాథం గారు, ఇందులో మీ నాన్నగారు మీకు రాసిన లెటర్ ఉంది.
వీలునామాతో పాటుగా ఇవ్వమన్నారు. ఆత్రంగా కవర్లోంచి లెటర్ తీసి చదవసాగారు. చిరంజీవి వరుణ్, తరుణ్, చీలాసౌ మాధవిని చిరాయువులుగా దీవించి వ్రాయుచున్న లేఖ. నేను రాసిన వీలునామా చదివి మీరు ముగ్గురు ఎంత కోపాదృప్తులవుతారో మీ మనసెరిగిన మీ తండ్రిగా నాకు తెలుసు. మీకు తెలియని, మీకు గుర్తులేని మీ బాల్యాన్ని గురించి, అందులో నారాయణి పాత్ర గురించి ఇక్కడ ప్రస్తావించాలి. నారాయణికి ఏడాదిలోపే తల్లి, 8 ఏళ్లకే తండ్రి కరువయ్యారు. ఎవరూ లేని తనను తీసుకొచ్చాను. ఆ రోజు నేను ఊహించలేదు, తనకి ఎవరూ లేరనుకున్నాను. కాని అందరికీ తనే అవుతుందని, ఇంత గాఢమైన అనుబంధం ఏర్పడుతుందని, తన రాకతో ఇంత సిరి ఎత్తుకుంటుందని కొద్ది రోజులకే నేనెంత మంచి పని చేశానో నాకే అర్థమైంది. అప్పుడు నీకు 7 ఏళ్ల వయసు. నారాయణి నీకన్నా 7 ఏళ్లు మాత్రమే పెద్దది, కాని మనుగడలో చాలా పెద్దది. తన చిన్న వయసులో నీతో ఎంతో బాధ్యతగా, ప్రేమగా వ్యవహరించేది. నీ తర్వాత నీ చెల్లి, తమ్ముడు పుట్టారు. ఆ వయసులోనే మీకు పెంపుడు తల్లిగా మారింది. మమ్మల్ని తల్లిదండ్రులుగా భావించి ఎవరికి పంచే ప్రేమను వాళ్లకు నేర్పుగా, ఓర్పుగా పంచింది. మిమ్మల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని పూజలు చేయిస్తూ 12 ఏళ్లకే జేజమ్మయింది. ప్రతి మాటకు వయసు ప్రస్తావన తెస్తున్నానని అనుకోవద్దు. ఎందుకంటే మీ జేజమ్మను మీరు అర్థం చేసుకోవాలంటే అప్పటి తన వయసు గురించి తెలియటం ఎంతో అవసరం. మీ ముగ్గురికి కాలకృత్యాలు, స్నానాలు, పాలు తాగించటం, అన్నం తినిపించటం, జోలపాడి నిద్రపుచ్చటం ఒకటేమిటి, లేచింది మొదలు రాత్రి పడుకునే వరకే కాదు, అర్ధరాత్రి కూడా లేచి అందరి మీద దుప్పట్లున్నాయా లేదో చూసి సరిచేసేది. వేసవి కాలమైతే ఒకళ్ళ తర్వాత మరొకళ్ళని వద్దులు వారేగా భుజాన వేసుకుని చల్లటి గాలికి నిద్రపుచ్చేది. మీకెవరికన్నా జ్వరం వస్తే తెల్లవార్లు మేలుకొని సేవ చేసేది. నేను మీ అమ్మ పెద్దవాళ్ళయ్యాక కూడా మాకు కాస్త విశ్రాంతి కావాలి అనుకున్న సందర్భం లేదు. ఎందుకంటే ముగ్గురు పిల్లల తల్లిదండ్రులుగా మేము అలసిపోలేదు కాబట్టి. కాని నారాయణిది అలుపెరగని అవిశ్రాంతి జీవితం. ఏం తోచకపోతే ముచ్చట్లు, మురిపాలు మీతోనే. ఏ అనుభూతి పంచుకున్నా మీతోనే. నారాయణి ముఖంలో నవ్వులు పూయించిన రెమ్మలు మీరే, వెలుగులు నింపిన దివ్వెలు మీరే. మీరు ముగ్గురు నారాయణి పాదులో మారాకు వేసిన మొక్కలు, విరబూసిన వృక్షాలు. గుండెలోతుల్లోంచి ప్రేమను తోడి తోడి మీ తలలు తడిపింది. కొత్త క్యాలెండర్ రాగానే ముందు మీ ముగ్గురు పుట్టినరోజులకి గుర్తులు పెట్టుకునేది. ఇంటిని సుఖ సంతోషాలతో నింపుతున్న నారాయణికి కూడా పుట్టినరోజు చేయాలనుకున్నాము. తన మన ఇంటికొచ్చిన రోజును పుట్టినరోజుగా ఎంచుకొని మీ అమ్మ కూడా క్యాలెండర్లో గుర్తులు పెట్టేది. నీకు సేమియా పాయసం ఇష్టం, మీ తమ్ముడికి సగ్గుబియ్యం పాయసం ఇష్టం, మీ చెల్లికి క్షీరాన్నం ఇష్టం. ఇలా అందరి ఇష్టాలు గుర్తుపెట్టుకొని ఎవరికి కావలసిన వాళ్లకు చేసి పెడుతూ మీ తృప్తితో తన కడుపు నింపుకునేది. నువ్వు అన్నం తినడానికి చాలా పేచి పెట్టేవాడివి. విసుగు పుట్టు మీ అమ్మ 2 అంటించేది. నారాయణ మాత్రం అమ్మకో ముద్ద, నాన్నకో ముద్ద, జాబిలికో ముద్ద, బండి తన్నాలంటే కృష్ణుడికో ముద్ద, విల్లు విరివాలంటే రాముడికో ముద్ద అంటూ ఎన్ని ముద్దలు తినిపించేదో. శుక్లపక్షం రాత్రులు పెరట్లో చాప మీద చేరి పంచకళ్యాణి మీద మబ్బుల్లో సవారీ చేసేవారు. గండభేరుండ పక్షుల మీద సప్త సముద్రాలు దాటి మర్రి చెట్టులో చిలకలు తెచ్చేవారు. కథలు ఊటలా ఊరేవి. ముఖ్యంగా మరొక మాట చెప్పాలి. నారాయణకి పెళ్లి చేయాలని చాలా ప్రయత్నం చేశాము. తానేమన్నదో తెలుసా? నన్ను మీలో ఒకదానిగా జేజమ్మగా ఉండనేయండి, నాకు మరొక జీవితం వద్దు అన్నది. మీకోసం జీవితమంతా బ్రహ్మచారినిగా ఉండిపోయింది. ఈ త్యాగానికి ఏమిచ్చి ఏం చేసి రుణం తీర్చుకోగలా? తోబుట్టువులు లేని నాకు తోడయ్యింది. నాకు చెల్లున్నా లక్షణంగా పెళ్లి చేసుకుని వెళ్లేది. పండుగలకు పబ్బాలకంటూ వచ్చి కావలసినవి పెట్టించుకునేది. నారాయణుని గురించి తెలుసుకుంటూ ఉంటే ఇందాకటి కోపోద్రిక్తత తగ్గుముఖం పట్టినట్టుంది కదూ. మరొక మాట, ప్రేమానురాగాలు సృష్టిలో అతి మధురమైన భావాలు. వీటికి ఇవ్వటమే తప్ప తీసుకోవటం ఎరుగని నిస్వార్థ నిర్గుణాలు. ఇవి కూడా కొందరిలో రూపు దాలుస్తాయి. జేజమ్మ ఒక సజీవాకృతి దాల్చిన ప్రేమతత్వం కొవ్వొత్తులా మన కోసం కరిగింది. దాదాపు ప్రతి మనిషిలోనూ తప్పులు ఒప్పులు ఉంటాయి. కానీ మీ జేజమ్మ మాత్రం తప్పి ఎరగని ఒప్పుల కుప్ప. ఎదుటి వ్యక్తి సుఖ సంతోషాలను తనవిగా స్వీకరించటం జేజమ్మను చూసి నేర్చుకోండి. మనమందరం ఎవరిష్టానికి తగినట్టుగా వాళ్లం, ఎవరి పరిధిలో వాళ్లం, ఎవరి హోదాలో వాళ్లు, ఎవరి హక్కుల్లో వాళ్లం, ఎవరి బాంధవ్యాల్లో వాళ్లం జీవించాము. కానీ నారాయణ మాత్రం మనందరిలో జీవించింది. ఇక నుండి మీరందరూ నారాయణలో జీవించాలి.
మీకు అమ్మ జేజమ్మ ఇద్దరూ సమానమే. మీ జేజమ్మ మహోన్నత వ్యక్తిత్వం ముందు పేరు పక్కన తొలగించుకునే మీ డిగ్రీలన్నీ దిగదుడిపే. మీలో అహంకారాన్ని తగ్గించుకోండి. కన్న తల్లిదండ్రులనే వంతులవారీగా లెక్కలేసుకునే మనస్తత్వాలున్న ఈ సమాజంలో నారాయణి పరిస్థితి ఏమిటి అని నన్ను నేను ప్రశ్నించుకోవటం సమంజసమే అనుకుంటాను. ఆశ్రయం కోరి ఎవరి పంచన చేరే దుర్గతి నారాయణికి పట్టకూడదు. అయినా ఈపాటికి మీ ఆలోచనల్లో మార్పు వచ్చే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నారాయణి ఎన్నో లక్షలకు అధికారిని కాబట్టి. ఆస్తి మీకు పంచలేదు. మీ అమ్మను కూడా వంతులేసుకుంటారేమోనని భయం. అయినా మీ అమ్మది మీది కాదా? మీ జేజమ్మకు మాత్రం మీరు కాక ఎవరున్నారని? కాకపోతే భద్రత కోసం ఏర్పాటు చేశాను. ఎందుకంటే ఆస్తి అర్హతలను పెంచుతుంది, డబ్బు స్థానాన్ని నిలబెడుతుంది. నారాయణి పెళ్లి చేయాలని ఉంచిన డబ్బు అప్పుడే తన పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను. అందరినీ అన్నింటినీ జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. నా ఆశీస్సులు మిమ్మల్ని వెన్నంటి ఉంటాయి. మీ రామకృష్ణ. మనసును ప్రక్షాళన చేస్తూ వరుణ్ కళ్ళు కన్నీటి చలమలయ్యాయి. జేజమ్మని ఏ మొహం పెట్టుకుని పలకరించాలి? సిగ్గుతో చితికిపోతున్నాడు. జేజమ్మ మాత్రం వేళ దాటిపోయిందని హడావిడి పడుతూ ముందు పిల్లలకైనా తినిపిద్దామని అన్నం కలుపుతోంది. జేజమ్మ, మాకొక ముద్ద పెట్టవు? తలెత్తి చూసింది. అందరూ వరుసగా చేతులు చాపారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.